క్రీస్తును గురించినటువంటి మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఈనాడు రాయబడినది, మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడాడు. సో చాలామంది ఏం చేస్తారంటే ఇహలోక సంబంధమైన ఆచారాలకు క్రైస్తవ విశ్వాసాన్ని జోడిస్తూ ఉంటారు. బైబిల్లో లేనటువంటి దాన్ని ఆయన వాటన్నింటినీ కూడా కొట్టిపడేసాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్తాడు, కొలస్సీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, మీరు క్రీస్తు కూడా మృతి పొందిన వారైతే మీరు పైనున్న వాటినే. యేసు ప్రభు చాలా ఉపమానాలు చెబుతూ ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అని అంటే, ఆ యొక్క ద్రాక్ష తిథి గురించి చెప్పాడు. కొత్త తిథిలో కొత్త ద్రాక్షరసం పోయాలి, పాత తిథిలో పాత ద్రాక్షరసమే. పాత తిథిలో కొత్త ద్రాక్షరసం పోస్తే ఏం జరుగుతుందంటే ఆ తిథి పిగిలిపోతుందంట. అలాగే భక్తుడు పౌలు చెప్పే మాట ఏంటి అని అంటే, మీ యొక్క పాత జీవితం అంతా కూడా మీరు పులిపిండి లేనివారు కనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని పితృపారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తనను విడిచిపెట్టి మా నాన్న ఇలా చేశాడు, మా తాత ఇలా చేశాడు, తెలియక చేశారు. పౌలు అంటాడు కదా, తెలియక చేశాను కదా కాబట్టి కనికరింపబడ్డాను చెప్తాడు. నేను విగ్రహారాధన స్నానం చేసిన తర్వాత చెయ్యి ఆటోమేటిక్గా చాలా రోజులు సూర్య నమస్కారానికి వెళ్ళేది. అది చిన్నప్పటి నుంచి క్రమంగా అదంతా కూడా పోయింది. 26 సంవత్సరాలు ప్రభునందు మిగిలి పిల్లారా, అప్పుడు పౌలు చెప్పే ఆ మాటను మనం జాగ్రత్తగా గమనించినప్పుడు 8వ వచనం, కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వము నన్ను పులిపిండితోనైనా కాకుండా నిష్కాపట్యమును సత్యము నన్ను పులియని రొట్టెతో పట్టురాశాను. ఇది క్రీస్తు యొక్క బలను గురించి మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా రాయబడి ఉన్నది. 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు చాలా స్పష్టంగా. మనం తీసుకునే బల్ల గురించి చెప్తాడు. చాలా ఏమంటాడు, అన్యజనులు అర్పించు బళ్ళు దేవుడికి కాదు దయ్యములకే అర్పించున్నారని చెప్పుచున్నాడు. మీరు దయ్యములతో పాడేవాడు నాకు ఇష్టం లేదు. 10:20 మీరు ప్రభు పాత్రలోనికి దయ్యముల పాత్రలోనికి కూడా త్రాగనేరారు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరారు. రెండింటిని ఎలా మనం మిక్స్ చేస్తాం ఆలోచన చేయండి. అనేక మంది లోక సంబంధమైన ఆచారాలను ఏం చేస్తారు, క్రైస్తవ విశ్వాసాన్ని రుద్దుతూ ఉంటారు. బైబిల్లో లేనటువంటి దాన్ని ఉన్నదాన్ని ఆచరించారు. ప్రభునందు మిగిలి ప్రియులారా, పౌలు చెప్పిన రీతిగా చాలా స్పష్టంగా చెప్తున్నాడు, క్రొత్త ముద్ద అంత పోయింది. ఎవడైనను క్రీస్తునందుండిన వాడు నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5:17, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17, 5వ అధ్యాయం 19-21 వచనాల్లో రాయబడ్డది, ఏలయనగా వారి అపరాధంలో ఆయన వారి మీద మోపక అనే మాట రాయబడి 5:19లో. 5:21లో పాపం మెరుగని ఆయనను మన కోసము ఇదే ఆ పని. నూతన సృష్టిగా మార్చబడుచున్నాము. చాలా మంది అంటారు, ఏమంటారంటే మా కులంలో ఇలా ఉంది అని. కులం గిలం తీసుకుపోయి పెన్నాలో కలుపు, అక్కడ సముద్రంలో కలుపు, మైపాడులో. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఒకసారి ఆలోచించి అవన్నీ కూడా పితృపారంపర్యమైన మీ
వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టి పేతురు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఆ 18వ వచనం చూసాం. తల వంచి వారిని మనము పరీక్షించుకుందాం. క్రీస్తు త్యాగం, విమోచన అవి వృధా కాకూడదని భక్తుడు బాసిల్యను సిలువలో అనే ఆ పాటను రాస్తున్నాడు. ఎందులో నాపై ఈ ప్రేమ అందదయా స్వామి నా మదికి. మనం పరీక్షించుకొని పరిశీలించుకొని ఇది మీ కొరకు పిలువబడిన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవడం మీరు చేయండి అన్నాడు. దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యు. డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ. Let us remember his sacrifice, his love. సౌందర్యం పరపరుచారు, కృతజ్ఞత చెల్లిస్తారు. పరిశుద్ధులను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ సాయంత్రం అందరూ వచ్చి స్తుతించి గాయపరచని ఇచ్చిన భాగ్యాన్ని స్తోత్రాలు. మీ దాసులు గారు మాట్లాడించండి స్తోత్రం. మీ భాగం సమర్పిస్తున్న ప్రభావ మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతిలో రొట్టె నలుగురు మీ శరీర సాదృశ్యం తీసుకున్నాం. పరిశుద్ధపరచి పవిత్రపరచండి. సమస్త మహిమగంత ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకొని పౌలు జ్ఞాపకం చేస్తాడు. ఇది మీ కొరకు మెరుగుపడిన
మీరు చేయండి. ఆయన త్యాగము, ఆయన సమర్పణ, ఆయన ప్రేమ ఇందులో ఉన్నది అని యోహాను రాష్ట్ర మొదటి పత్రిక 4వ అధ్యాయంలో యోహాను చాలా స్పష్టంగా చెప్తాడు. ఆయన కుమారుని లోకంలోకి పంపించడంలో మన పట్ల ఆయన ప్రేమ ఉన్నది. అదే రహస్యం. ఆయన ప్రేమకు సూచనగా మనల్ని ప్రేమించి తన శరీరాన్ని అప్పగించుకున్నాడు. ఈ రొట్టెను ఆయన దేహానికి సాదృశ్యంగా మనం తీసుకుంటున్నాం. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. గొప్ప దేవా, నీ దేహం నా కొరకు, అందరి కొరకు నలగొట్టుకొని విరగొట్టుకొని మా కల్పించిన మహారక్షణ, శుభప్రదమైన జీవంతో కూడిన సంపూర్ణమైన నిరీక్షణ బట్టి వందనాలు. నా శరీరము తిని నా రక్తము త్రాగుబడే నిత్య జీవము గలవాడి అని సెలవించారు. యోహాను సువార్త 6:54. ఈ నిత్య జీవాన్ని మాకు ఉచితంగా ప్రసాదిస్తున్నందుకు వదనలు చెల్లిస్తున్నాను. ఈ స్తుతి ఆరాధన క్రీస్తు నామమున నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తము, నాలో జ్ఞాపకం చేసుకోవడానికి మీరు చేయండి. క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా మన ముందున్నటువంటి ద్రాక్షారసం కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తాం. సహోదరి ఆశయంత కృతజ్ఞత చెల్లిస్తాం. Oh
కార్చిన రక్తానికి సాదృశ్యంగా ఆయన చెప్పిన మాట, ఇది మీ కొరకు చిందింపబడిన నా రక్తం అన్నాడు. సింబాలిక్గా మనం తీసుకుంటున్నాము. ఇంతసేపు ఆయన రక్తం గురించి కూడా సందేశం విన్నాం. ఆయన రక్తం అని చెప్పి మనం తలంచి భావించి కృతజ్ఞత చెల్లించి పుచ్చుకుంటాం. మహాదేవ, నీ అమూల్యమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తాన్ని మాకు చెల్లించాలి. ఇందులో ప్రేమ ఉన్నది. మాలో ఏ ఒక్కరూ నశించడం చిత్తము కాదు. మేమందరం రక్షణ పొందుకోవాలి. దాని కొరకే మీరు చేసిన త్యాగం. మీ ఒంట్లోని రక్తమంతా కూడా కార్చారు ప్రభా. అది మాకు మహారక్షణ, శుభప్రదమైన నిరీక్షణ కలగజేసింది. వందనాలు చెల్లిస్తుంది. క్రీస్తు నామములో ఈ స్తుతి నీకు సమర్పిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసుని ప్రేమను నే మారకను, మేపడుదలసరిలో మనసా, ఆసియనాగని మరణామము, నగలగమో గడవెల్లో మనసా, పాపుల కొరకై ప్రాణము పెట్టిన ప్రభునిలగలసరిలో మనసా, యాగమునంతయు సార్థకమోచిన శాంతుని పొగడవెల్లో మనసా, ఆత్మములను మన కంటకముందిగా ఆత్మలు జలకవిలో మనసా, ఆత్మములన్నీయు నడచిన యాకులు యేసుని పొగడవెల్లో మనసా, మరణకరిని మన కరణుకనుండెను స్థానుని కలవరిలో మనసా, అరుణము మనకాన్ని వినితుడైన కర్తను పొగడవెల్లో మనసా, ఆత్మను విని వరములను తగిన ప్రభుని కలవరిలో మనసా, ప్రార్థన కోరుతు శ్రద్ధతో నీతి వంతుని పొగడవెల్లో మనసా, వరములను తగిన ప్రభుని కలవరిలో మనసా, కొంచెము కాని పూర్ణితో దేవుని కొమ్మలుని పొగడవెల్లో మనసా, యేసుని ప్రేమను నే పారకను, మేపడుదలసరిలో మనసా, ఆసియనాగని మరణామము, నగలగమో గడవెల్లో మనసా. ప్రార్థన. సర్వశక్తిగల దేవా, ఈ మంచి దినంలో 75వ దినము 11వ వారము 3వ నెల 3వ వారము పరిశుద్ధ పుణ్య పునరుద్ధాన ఆదివారపు ఆరాధన దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచారు. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. రోమపత్రిక 4:25. హల్లెలూయా. ఈ దినం మమ్మల్ని సజీవులుగా ఉంచారు. గొప్ప రక్షణ, శుభప్రదమైన సంపూర్ణమైన జీవంతో నిరీక్షణ ఇచ్చారు. ప్రభానికి వందనాలు. ఈ దినం ఎంతమంది నీ బిడ్డలు మందిరానికి వచ్చారు, వారి దుఃఖము సంతోషంగా మార్చబడుగాక. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. Weeping may linger for the night, but joy comes with the morning. నానా ఈ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తారని సెలవిచ్చా. మీకు వందనాలు.
ఇదిగో మా సహోదరులు సంఘ శిక్ష ప్రభుదాసు కొరకు గత వారంలో ప్రార్థించినప్పుడు వారికి స్వస్థత నెమ్మదించి మరలా ఈ వారం భద్రాన్ని నడిపించారు. మీకు వదిన సంపూర్ణమైన స్వస్థత ఇచ్చి ఎంతమంది ఇంకా అలా అస్వస్థత ఆరోగ్యంతో ఉంటున్నారు వారందరి కొరకు దీవెన కోరుచున్నారు. రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు కూడా రాసేవారందరి కొరకు నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నారు. వారికి పరలోక జ్ఞానాన్ని దయచి అన్ని పోటీ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారిని కూడా మీరు ఆశ్రయించారు. ఈ దినము నీ మందిరానికి వచ్చిన వీళ్ళందరినీ కూడా చేతులెత్తి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సుధాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.